నక్షత్ర న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. వ్యక్తిగత విమర్శలు చేయడం మంచి పద్ధతి కాదని జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో మురళీకృష్ణ గౌడ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బెదిరింపులు, దౌర్జన్యాలు, అక్రమాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్నారని చెప్పడం సమంజసం కాదని హెచ్చరించారు. ఎవరు దౌర్జన్యాలు, అక్రమాలు చేశారో తాండూరు ప్రజలకు తెలుసని చెప్పారు. ఎమ్మెల్యేగా ఉండి అధికారం అడ్డం పెట్టుకుని గతంలో అమాయక ప్రజలను చిత్రహింసలకు గురిచేసి ఇళ్లలో వెళ్లి కొట్టింది మరచిపోయారా అంటూ ప్రశ్నించారు. అన్నతమ్ముళ్ల మధ్య చిచ్చు పెట్టడం, గొడవలు పెట్టడం మంచిది కాదని హెచ్చరించారు. రాజకీయాలు చేయాలి కానీ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం సమంజసం కాదని హితవు పలికారు. సరే, ఇది మున్సిపల్ ఎన్నికల వేళ చెప్పాలని లేదు, కానీ ఆవేశం వచ్చి చెప్తా ఉన్నా. మాట్లాడుతున్న మాటలను మాట్లాడేటప్పుడు 5 ఏళ్ళు ఇంకా పచ్చిగా తెలంగాణ 5 ఏళ్ళు ఏం బీకినాం, 5 ఏళ్ళు ఏం బీకబోతున్నాం చెప్పాలి. పద్ధతులు పెట్టి ఒకటే స్క్రిప్టు 10 మీటింగ్ కాదు 15 మీటింగ్లు నేను చూస్తూ ఉన్నా. నేను జనరల్గా సోషల్ మీడియా వాడడం మానేసిన, ఆ చెత్త చూడలేక. మొన్న తీసి చూస్తే 10-15 మీటింగ్లు అదే అక్రమాలు, దౌర్జన్యాలు, లూటీ. ఎవరు చేస్తున్నారు తాండూరులో? ప్రశాంతంగా తాండూరు ఈరోజు ఎవరి వ్యాపారాలు వాడు చేసుకుంటున్నాడు. అనవసరంగా తీసుకొని వచ్చేసి బురద వేయడం కానీ రాళ్ళు వేయడం కానీ పద్ధతి కాదు, మారుకోవాలి. అయిపోయింది, ఒక చరిత్ర అయిపోయింది, ఒక శకం ముగిసింది. ఇంకా కూడా దింపుడు గల్లం రాజకీయాల కోసం ఎందుకు చేయాలి? దింపుడు గల్లు రాజకీయాలు అవసరం లేదు. ఇంకా ఒకటి ఏంటంటే, ఇంకా కొంచెం బాగా బాధపడాల్సిన ఇంకో విషయం చెప్తాను. ఆ మధ్యన ఒక వీడియో చూసిన, గౌరవ ఎమ్మెల్యే గారికి వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు అన్నదమ్ముల మీద కూడా చిచ్చు పెట్టే మాటలు. ఈ పుండాకోరు రాజకీయాలు ఇవి చేయొద్దు. గురు శిష్యుల మధ్యన రాజకీయాలు చేయొద్దు. ఎస్, మేము కూడా అడిగినాం. మా ఎమ్మెల్యే గారు హరీశ్వర్ రెడ్డి గారు ఖచ్చితంగా నాకు రాజకీయ గురు. ఆయన తుది శ్వాస విడిచినంత వరకు కూడా మనోహర్ రెడ్డి గారు ఆయనతో పాటే ఉన్నారు. దాని తర్వాత అవకాశాన్ని పట్టేసి అక్కడేదో పట్ట పెట్టలేదు, అక్కడికి వెళ్ళి వచ్చేసి వాళ్ళ కుటుంబాన్ని కాదని చెప్పేసి తాండూరుకి వచ్చి ఎమ్మెల్యే గెలిచింది. ఏం మోసం చేసింది? అన్నదమ్ముల మధ్యన పంచాయతీ పెట్టడం ఒక పద్ధతి. ఆల్మోహన్ల మధ్యన పంచాయతీ పెట్టడం, అన్నదమ్ముల మధ్యన, గురు శిష్యుల మధ్యన సంసారాలు పాడు చేస్తాడు అని చేసే పని. కాబట్టి మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు. రాజకీయ నాయకుడిగా మెచ్యూర్డ్గా ఉన్నటువంటి వ్యక్తి మెచ్యూర్డ్గా మాట్లాడాలి, పరిపక్వతతో మాట్లాడాలి. అంతేకాకుండా ఇంకోటి చెప్తా ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పిన సామెతనే మళ్ళీ, పిల్లి 100 లీటర్ తిని కాసిపోయిందని, లేకపోతే ఆ బల్లి ఉంటుంది కదా గోడ మీద, పురుగులు తిని గాంధీ తాత ఎంత పోయి అహింస అహింస అన్నట్టున్నారు. ఎవరిని మోసం చేస్తుండ్రు? అది విశ్వేశ్వరరెడ్డి సాబు వీడియో ఎన్నిసార్లు యూట్యూబ్లో తీసుకుంటుంది. లిస్ట్ ఇంత వెళ్తుంది, ఆయన చెప్పింది ఇంత, నన్ను అడిగితే ఇంత చెప్తా. అవసరమా? అంతేకాకుండా మళ్ళీ ఒక కొత్త విషయం, డాక్టర్ సంపత్ గారు అంటే అందరికీ కూడా అభిమానం ఉంది, నాతో సహా. ఎందుకంటే ఆయన చాలా సోషల్ సర్వీస్ చేసిండ్రు. ఆయనతో ఇన్స్పిరేషన్ తీసుకొని మేము యంగ్ లీడర్స్లో బ్లడ్ డొనేషన్ క్యాంపులు, బ్లడ్ ఇవన్నీ కూడా మేము ఆర్గనైజ్ చేసేది. నువ్వు నిజంగా కూడా డాక్టర్ సంపత్ని మోసం చేసినావు అంటున్నావు. మరి నువ్వు చక్కగా ఉండింటే డాక్టర్ సంపత్ సార్ వచ్చేసి మనోహర్ రెడ్డి గారికి ఎందుకు పనిచేసారు? ఎలక్షన్లో నేను ఓడగొట్టడానికే. ఇంగితమైన జ్ఞానం లేకుండా మాట్లాడేట్లా? డాక్టర్ సంపత్ గారు మనోహర్ రెడ్డి గారి గెలుపు కోసమే పనిచేసిండ్రు. తీసుకొని వచ్చి మోసం చేసిన. మోసం చేయడం అనేది మాట్లాడడం మీటింగ్లలో మాట్లాడినంత కాదు, ప్రాక్టికల్గా ఇట్లా చూస్తే అర్థంగా కనిపిస్తుంది. నేను గతంలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. మాట్లాడుతున్న వ్యక్తికి ఫస్ట్ లెఫ్ట్ ఫస్ట్ రైట్, సెకండ్ లెఫ్ట్ సెకండ్ రైట్, థర్డ్ లెఫ్ట్ థర్డ్ రైట్. ఒక్కరు కూడా నీకు ఎమ్మెల్యేలో పనిచేసిన లేరు. నేను ప్రెస్ మీడియా ముఖంగా చెప్తున్నా. ఆ రోజు నిన్ను ఓడగొట్టేందుకే ప్రయత్నం చేసిన వాళ్ళు అందరిని తీసుకొని వచ్చేసి నువ్వు కలుపుకున్నావు. అందరు కలిసి వచ్చి మళ్ళీ నేను ఓడగొట్టాను. నేను చెప్తున్నా కదా, ఫస్ట్ లైట్ సెకండ్ రైట్. కొద్దిమంది అంటారు ఆ ఎన్నికల ముందు ఉన్నారు. 10-15 రోజుల కింద పారాషూట్ లీడర్ ఎట్లా వస్తారు? తన్ని తరిమేస్తామన్నారు, కాల్వెట్ బండ కొడతామన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే కాల్వెట్టనియలేదు. మరి ఎవరున్నా నీతో పనిచేసిన వాళ్ళు?
ఎంతమందికి మోసం చేసినావు నువ్వు? మోసం చేసేది ఆడ అన్నదమ్ముల మధ్యన వాళ్ళ మోసం గురించి కాదు, నీ మోసాల చరిత్ర చాలా పెద్దగా ఉన్నది. కాబట్టి మీడియా ముఖ్యంగా నేను అందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఇంకా మొన్న కూడా ఒక చాలా బాధాకరమైన విషయం మిత్రుల ద్వారా అందరికీ తెలియజేయాలనుకుంటున్నా. అంజద్ ఖాన్ అనే విషయం, వార్డ్ నెంబర్ 3 ఎంత నవ్వాల్సిన పరిస్థితి అంటే, నేను లైవ్ విట్నెస్, మా అమ్మతోడు దేవునితోడు నా పిల్లలతోడు చెప్తున్నా, నా ముందరనే అంజద్ ఖాన్ అనే వ్యక్తి ఎమ్మెల్యే గారికి వచ్చింది. సార్ 3వ నెంబర్ వాడికి గెలిచి నేను గిఫ్ట్ ఇస్తాను సార్ మీకు అని, అధికార పార్టీ ఉంటే డెవలప్ అవుతుంది, నేనే వచ్చిన సార్ అన్న. నేను లైవ్ విట్నెస్, నేను తీసుకుపోయిందో మాట్లాడించిన దాంట్లో నేను లేను, కానీ నేను ఉన్నప్పుడు అనుకోకుండా కలిసాను. ఈరోజు వచ్చేసి 2 రోజులు బంధించి, డైలాగ్ వినండి, 24 గంటలు బంధించి తిండి పెట్టకుండా నీళ్లు దాపకుండా, ఏం స్టోరీ ఇది? ఇక్కడ 40 లక్షలు, ఆడ 100 కోట్లు, 2 సేమ్ స్టోరీ. ఇక్కడ ఈ కిడ్నాప్ అనేది ఈడ 40 లక్షల స్టోరీ, ఆడ 100 కోట్ల స్టోరీ, సేమ్ స్టోరీ. నమ్మరు, ఆడనే అటర్ ఫ్లాప్ అయింది. అటర్ ఫ్లాప్ కదా, ఎవరిని ఎత్తుకోపోవాల్సిన అవసరం ఏంది? అంజద్ ఖాన్ అనే వ్యక్తి కనుక మా దగ్గరికి వస్తే మన రాష్ట్ర అసెంబ్లీ మన నిలబడుతుందా, లేకపోతే ఒక్క సీట్ ఉండి ప్రభుత్వం ముందపడ్డా ఎందుకున్నా? అడ అభ్యర్థులు లేరా? సరే పోతే ఒక వాడు పోతుందేమో. మరి కిడ్నాప్ చేసి అన్నం పెట్టకుండా ఉన్నటువంటి రాక్షసులు ఎవరున్నారు ఇక్కడ? కాబట్టి మిత్రులారా, మీ ద్వారా మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి హెల్దీ రాజకీయాలు చేయాలి. చాలు ఈ రంగ పనులు, ఆవార పనులు ఇవన్నీ చేసి మేపి అంతా చేసి తాండ్రు భ్రష్టు పట్టింది. నేను ధైర్యంగా చెప్తున్నా, ఎందుకంటే నేనే సాక్ష్యం. నువ్వు మోసం చేయాలనుకున్నాను ఎవడని చెప్పాలంటే ఫస్ట్ నేనే, ఇడ మంది కాదు. ప్రాణాలకు తెగించి కొట్లాడి జైళ్ళ పాలై, కేసుల పాలై, ఫ్యామిలీ పాడు చేసుకొని, వ్యాపారాలు పాడు చేసుకున్నా నేనే చెప్తున్నా. మోసం చేసే లిస్టు తీస్తే ఇక ఆయన విశ్వేశ్వరరెడ్డి వీడియో మళ్ళీ ఇట్లా ఒకసారి ఎప్పుడైనా ఫ్రీ టైంలో ఇచ్చేసి కంట్లు ఇట్లా పెట్టుకొని చూస్తే తెలుస్తుంది లిస్ట్ ఎంత పెద్దగా ఉందని. అంతేకాకుండా సరే ఈ ఆవేశంతో మాట్లాడతలేను, ఆవేదనతోనే మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పటి కూడా ఒక సెన్సిబుల్ క్యాండిడేట్గా, బాధ్యత కలిగిన పౌరుడిగా, ఎదుటి వ్యక్తి తప్పు చేస్తే సూటిగా చెప్పలేము కాబట్టి, సూటిగా చెప్తే వినే తత్వం లేదు కాబట్టి మీ ద్వారా చెప్తున్నాను, ఇవి మానుకోండి. ఇక లేదు అనుకుంటే బూతులు మాట్లాడము, అంతకంటే ఎక్కువ మాట్లాడము ఇతరులకు కూడా వస్తుంది. ఒక సైడే కాదు, మాట్లాడద్దని ఆగి. ఎందుకంటే గతంలో ఇటువంటి ఎక్స్పీరియన్స్ చాలా ఉన్నాయి. సరే చివరిగా మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తాండూరు పట్టణ ప్రజలందరికీ ముఖ్యంగా చెప్తున్నాను, 80,000 జనాభా ఉంది, చాలా అతి పురాతనమైన మున్సిపాలిటీ మనది. కాబట్టి మీ అందరికీ కూడా విఘ్నులకు అందరికీ ఒకటి కోరుతున్నాను. గత 5 సంవత్సరాల కిందట 5 సంవత్సరాలు మొత్తం కూడా ఈ మున్సిపాలిటీ అంటేనే చెత్త మున్సిపాలిటీ చేసేది. ఏ ఫండ్స్ వాడలేదు. 15-16 ఫైనాన్స్ డబ్బులు కూడా ఇంకా ఉన్నాయని చెప్పి తెలిసింది నాకు. కాబట్టి మళ్ళీ కూడా చెప్తున్నాను, దున్నపోతుకు మీ ద్వారా చెప్తున్నాను, దున్నపోతుకు మేత వేసి ఆవుకు పాలు విండొద్దు. ఈరోజు ప్రతిపక్ష పార్టీలకు ఓటేసి అధికార పక్షము డెవలప్ చేయకపోతే ఇబ్బంది అని చెప్పద్దు. సహజంగా రాజకీయ కోణాలు ఉంటాయి. ఈరోజు ఎమ్మెల్యే గారు తాండూరు టౌన్కు మళ్ళీ చెప్తున్నాను, 75 సంవత్సరాల సందర్భంగా ఫండ్స్ తీసుకురావాలని డిపిఆర్ చేయడం జరిగింది. నేను కూడా భాగంగా ఉన్నా డిపిఆర్లో, సీనియర్ లీడర్లు అందరితో ఒక మంచి ప్లాన్ చేయడం జరిగింది. సుమారుగా 1000 కోట్లు. మరి 1000 కోట్లు ఇస్తారా, 100 ఇస్తారా తర్వాత, కానీ ఒక ప్రపోజల్ చేయడం జరిగింది. అవి చేయాలంటే ఏంటంటే, పైన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, కాంగ్రెస్ కౌన్సిలర్ అనుకుంటే ఈ రాజకీయ కోణంలో కాకుండా అభివృద్ధి అనేది సాఫీగా సాగుతుంది. మిగతా ఎన్నికల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. తర్వాత ఏమైందంటే, తాండూరు మున్సిపాలిటీ డెవలప్ కావాలంటే ఖచ్చితంగా అక్కడ క్యాండిడేట్ ముఖాలు చూడాల్సిన పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి